గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక మంది బీసీ నేతలను వేధించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితా ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో బీసీలపై జరిగిన దాడుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. అందుకే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మరి గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయడం, కేసులు పెట్టడం చూసాం. మరి అమర్నాథ్ గౌడ్ కావచ్చు, చంద్రయ్య కావచ్చు, మరి సుబ్బయ్య కావచ్చు, మరి ప్రజాప్రతినిధులు అంటే మరి మన స్పీకర్ గారు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, నా పైన కూడా మరి చాలా మంది ఇంకా వెలుగులేక రాని వారు కూడా చాలా మంది మరి కేసులు పెట్టడం కూడా జరిగింది. చట్టం తన పని తాను చేస్తుంటూ పోతుంది. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఎన్ని శవ రాజకీయాలు, ఎన్ని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చట్టం తన పని చేస్తూ పోతుంది అన్న విషయం కూడా తెలియజేస్తుంది.